వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం కొత్తకోట మండలంలో దేవరకద్ర నియోజకవర్గం ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి కళ్యాణ లక్ష్మి చెక్కులు, షాదీ ముబారక్ చెక్కులు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదలకు ప్రతి ఇంటికి ఉచితంగా కరెంట్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతులకు రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్న ప్రభుత్వం ప్రజాప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ పాలెపాగ ప్రశాంత్, ఎంఆర్ఓ వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సహారపు బీచుపల్లి, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ నిర్ణయం తీసుకొని ఈరోజు చెక్కుల విషయంలో నాకు తెలిసి మీరు 2 నెలల క్రితం 3 నెలల క్రితం దరఖాస్తు పెట్టింటారు. సో ఇప్పుడు ఇమీడియట్లీ చెక్కులు వస్తున్నాయి. ఎక్కడ ఆపకుండా నాకు ఈరోజు నిన్ననే 10 రోజులు నేను ఈ కాన్స్టిట్యున్సీకి రాలేదు. ఎందుకంటే జూబ్లీహిల్స్ ఎలక్షన్లో నాకు కూడా ఇన్ఛార్జ్ ఇవ్వడం వల్ల నేను ఒక 10 డేస్ రాకపోవడం వల్ల కొద్దిగా ఆలస్యం అయింది. లేకపోతే ఇంకా 3-4 రోజుల ముందే ఈ చెక్కులు ఇచ్చేవాళ్ళం. సో అట్లా ఎక్కడ కూడా ఆపకుండా ఈరోజు ఇస్తున్నాం. ఇవే కాకుండా ఇప్పుడే మా ప్రశాంత్ అన్న మాట్లాడాడు, మహిళలకు ఏం చేస్తున్నారు. మన ముఖ్యమంత్రి మన పాలమూరు గుర్తుపెట్టుకోండి, మీకు అందరు కూడా తెలుసు, తెలియదని కాదు. ఎవరు రేవంత్ రెడ్డి గారు. ఏ జిల్లా అయినది? మహబూబ్నగర్ జిల్లా. మన జిల్లా, మన బిడ్డ. మన పాలమూరుల మీద మాటిస్తే తప్పమా? మాట మీద నిలబడతాం. అది పాలమూరులో. ఇప్పుడు ఆ విధంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పనిచేస్తున్నాడు. పైన అప్పులైనవి. గతంలో ఉన్న కేసీఆర్ వాళ్ళ కుటుంబం అంతా కలిసి 7-8 లక్షల కోట్ల అప్పులు చేసేసి మన నెత్తిన అప్పులు రుద్దిపోయినా అప్పులు కట్టుకుంటూ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ముందుకు పోతున్నాం. ఈరోజు సన్న బియ్యం ఇస్తున్నాం, రేషన్ కార్డులు 10 ఏళ్లలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలే. కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నాం. ఎవరు దరఖాస్తు పెట్టుకుంటే వాళ్ళకి రేషన్ కార్డు. ఇప్పుడు ఇంకా రాని వాళ్ళు కూడా దరఖాస్తు పెట్టుకుంటే రేషన్ కార్డులు ఇస్తున్నాం. ఈ మండలంలోనే కొన్ని వేల రేషన్ కార్డులు ఇచ్చినాం. దాదాపు నాకు చేసి 20,000 రేషన్ కార్డు కొత్త ఇచ్చినాం ఈ మండలంలో. కనీసం మన ఇంటికి మనం ఇంటికి కోడలు వస్తే ఆ కోడల పేరు రేషన్ కార్డులు ఎక్కలే. కానీ ఈరోజు ఎవరు వచ్చినా సరే ఇంట్లో కొత్త పేరు ఎవరైనా యాడ్ అయ్యిందంటే కూడా యాడ్ అయినాయి. సన్న బియ్యము 40 రూపాయలు పెడితే కానీ రావు కిలో. ఆ సన్న బియ్యాన్ని ఇంట్లో ఒక మనిషికి 4 కిలోలు, 4 ఉంటే 6 కిలోలు చొప్పున 4 గంటలు 24 కిలోలు ఇస్తున్నాం. ఆ 24 కిలోలు కొనాలంటే ఎంత అవుతుందో మీకు తెలుసు. 40 రూపాయలు వేసుకున్నా దాదాపు 500-600 బియ్యం. 500 రూపాయలు ఈరోజు ప్రభుత్వం ప్రతి నెల సాయం చేస్తుంది రేషన్ కార్డుల ద్వారా బియ్యం వచ్చిన వాళ్ళందరికీ. ఆర్టీసీ బస్సులు మీకు తెలుసు, మహిళలు ఉచితంగా ప్రయాణం చేస్తున్నారు. 2 ఏళ్ళు అవుతుంది ఉచిత ప్రయాణం పెట్టి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చాలా మంది ఉచితంగా మీరు ఆడుకోవాలన్నా, పట్నం పాలమూరు ఏడుకోవాలన్నా, మీ తల్లిగారింటికి అత్తగారింటికి పోవాలన్నా రూపాయి పెట్టకుండా బస్సులలో మహిళలు ప్రయాణం చేస్తారు. అది ఎవరిచ్చారు? గతంలో టీఆర్ఎస్ వాళ్ళు ఇచ్చారా లేకుంటే బీజేపీ వాళ్ళు ఇచ్చారా? ఈరోజు కాంగ్రెసే కదా మీకు ఇచ్చింది. ఈరోజు సన్న బియ్యం ఇస్తున్నది కాంగ్రెసే కదా. గతంలో టీఆర్ఎస్ ఇచ్చిందా కాంగ్రెస్? ఇది మన సన్న బియ్యం రేషన్ కార్డులు ఇచ్చిరా, ఆర్టీసీ బస్సు ఇచ్చిరా. గతంలో వాళ్ళు ఇచ్చింది చెక్కులు, రైతు బంధు, అవి 2 మనం ఇస్తున్నాం. అవి కాకుండా ఈరోజు మీరు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినందుకు సన్న బియ్యం ఇస్తున్నాము, రేషన్ కార్డులు ఇస్తున్నాము. అదేవిధంగా ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్లు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం వనంవారి కిష్టాపురం గ్రామంలో రాత్రి మహాపడి పూజ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి మొండ్ర అప్పారావు గారి దంపతులు గురుస్వామి శ్రీ బొర్ర వాసుదేవాచార్యులు, గానం కోదండ భాస్కర్ స్వామి మరియు హైదరాబాద్ జంగిరెడ్డి బృందంచే నిర్వహించడం జరిగింది. Thank you.
జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో భగవంతుని రథోత్సవం అంగరంగ వైభవంగా అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో పట్టణంలోని 200 మందికి పైగా భక్తులు పాల్గొని మహానగర సంకీర్తన నిర్వహించినారు. సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింస సిద్ధాంతాలను స్మరించుకున్నారు. స్వామివారి శత జయంతి ఉత్సవాలు నవంబర్ 11 నుండి 23 వరకు వివిధ ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్సాయి బాబా వారి శతవర్ష జన్మదినోత్సవ సందర్భంగా సత్యసాయి సేవా సంస్థల ఆధ్వర్యంలో ఈరోజు భగవంతుని యొక్క రథోత్సవం అంగరంగ వైభవంగా అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించుకుంటున్నాం. ఇందులో దాదాపు 200 పై చిలుకు భక్తులు పాల్గొంటున్నారు. స్వామివారి యొక్క జన్మదినోత్సవం నవంబర్ 23వ తేదీని పురస్కరించుకొని ఈరోజు మెట్పల్లి పట్టణ పురవీరుల గుండా భగవంతుని యొక్క రథయాత్ర అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించుకుంటున్నాం. జై సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ బాబావారి యొక్క దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఈరోజు స్వామి శతవర్ష జన్మదినోత్సవ సందర్భంగా మెట్పల్లి పట్టణంలో రథోత్సవ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహింపబడుతున్నది. ఈరోజు చుట్టుపక్కల ఉన్న సత్యసాయి సేవా సమితి సభ్యులు, తర్వాత భజన మండలి సభ్యులు అందరూ ఇందులో దాదాపు 200 మంది కార్యక్రమంలో పాల్గొని తరిస్తున్నారు. అదేవిధంగా మన మెట్పల్లి పట్టణ ప్రజలు కూడా భగవాన్ బాబావారి యొక్క దివ్య దర్శనాన్ని చేసుకొని అందరూ తరించాలని, స్వామి యొక్క దివ్య అనుగ్రహ ఆశీస్సులు అందరికీ ప్రసాదించాలని స్వామితో ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. సాయిరామ్. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలో అయ్యప్ప స్వామి గుడి ప్రాంగణంలో లక్ష దీపాలతో కార్తీక మాస దీపారాధన వైభవంగా జరిగింది. ఆలయం పరిసర ప్రాంతమంతా దీపాల కాంతులతో ప్రకాశించింది. భక్తులు అధిక సంఖ్యలో హాజరై భక్తి శ్రద్ధలతో దీపాలను వెలిగించి అయ్యప్ప స్వామి దర్శనాలు చేసుకున్నారు. కార్తీక మాసం హిందువులకు అత్యంత పావనమైన నెలగా పరిగణించబడుతుంది. ఈ నెలలో దీపారాధన చేయడం ద్వారా పాపాలు నివృత్తి అవుతాయని, ఆధ్యాత్మిక శాంతి కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. ప్రతి ఇంటి ముందు, ఆలయాల వద్ద, నదీ తీరాల్లో దీపాలు వెలిగించటం ఈ నెల ప్రత్యేకత. భక్తులు స్నానదానం, దీపదానం, హరినామ స్మరణం వంటి పుణ్యకార్యాలలో పాల్గొంటూ కార్తీక మాసాన్ని ఆధ్యాత్మికంగా గడుపుతున్నారు. బాన్సువాడలో జరిగిన ఈ దీపోత్సవం వేదికగా అయ్యప్ప స్వామి భజనలతో, హారతులతో, భక్తి సాంస్కృతిక కార్యక్రమాలతో వాతావరణం భక్తిరసమయంగా మారింది. కామారెడ్డి జిల్లా బిచ్కుంద పట్టణ కేంద్రంలో గల ఉర్దూ మీడియం పాఠశాలలో జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు అబుల్ రెహమాన్, ఉపాధ్యాయులు వాజిద్ తదితరులు పాల్గొన్నారు. हिंदू भाई लोगों को दावत देना, भाईचारे की कायम करना,
कुरान पर अमल करना, ऐसा बोलते थे हम लोग। कुरान पर अमल करना, इस्लाम को हमारी जिंदगी में लाना, हम इस्लाम पर चलना, ऐसा बोलते बड़े बड़े సమారంభంలో పాల్గొన్న నాయకులలో ఈయన ఒకరు మరియు మంచి పండితుడు. 11 సంవత్సరాలలో భారత విద్యాశాఖ మంత్రిగా సేవలు అందించారు. గచ్చిబౌలిలో ఒక యూనివర్సిటీని ఈయన పేరు మీద నిర్మించారు. వీరి మరణాంతరం 1922లో భారతరత్న అవార్డులో గౌరవించింది. అలాంటి గొప్ప వ్యక్తి జయంతిని జరుపుకోవడం చాలా की जिंदगी में आजादी से बढ़कर और कोई नेमत नहीं होती। अल्लाह ताला आजादी की नेमत से आजादी के दौरान आजादी के सबसे बाअसर कारकुनों में से एक थे। वो एक नामवर अदीब, शायर और सहाफ़ी भी थे। वो इंडियन नेशनल कांग्रेस के एक मुमताज़ सियासी रहनुमा थे और 1923 और 1940 में कांग्रेस के मुसलमान होने के बावजूद देखने आए ना तो सुने आए अफसर मोहम्मद अली जनाब जैसे जिगर కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలో రుద్రూర్ మండలంలో బొప్పాపూర్ గ్రామానికి చెందిన 25 మంది లబ్ధిదారులు 5 సంవత్సరాలుగా డబుల్ బెడ్రూమ్ బిల్లులు ఇవ్వలేదంటూ కాంట్రాక్టర్ పత్తి లక్ష్మణ్పై ఆగ్రహంతో రాస్తారోకో చేశారు. పోలీసులు శాంతింపజేయగా ఆందోళనకారులు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా కొనసాగించారు. వారం రోజుల్లో బిల్లులు ఇవ్వకపోతే ఆత్మహత్యలు చేసుకుంటామని హెచ్చరించారు. విద్యార్థులంతా మౌలానా అబుల్ కలాం ఆజాద్ జీవితాన్ని మార్గదర్శకంగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. మంగళవారం చించోలి సమీపంలోని తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ బాలికల పాఠశాల కళాశాలలో భారత తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా నిర్వహించిన జాతీయ విద్యా దినోత్సవం కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ తో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. आजकल हम लोग देखते हैं कि बहुत सारे बच्चे माता पिता को बहुत अच्छे से देखते नहीं हैं। ये बहुत बहुत गलत है। आप लोग सब छोटे हैं तो हमारी जिम्मेदारी पूरी की पूरी उनके तरफ बनती है। और लास्टली ये डिस्ट्रिक्ट को भी बहुत प्यार करना, क्योंकि ये डिस्ट्रिक्ट ही आपका होम डिस्ट्रिक्ट है। क्यों निर्मल से हैं, कितने सारे बोल देते आदिलाबाद से हैं। क्यों आदिलाबाद से? आप निर्मल से हैं। मैं ये क्यों आपको बता रही हूँ? क्योंकि आप जितना प्राउडली अपने देश को, अपने घर को, अपने डिस्ट्रिक्ट को लोगे उतना ये एशन है। बट हमारी बस यही सब आपसे थोड़ी सी रिक्वेस्ट रहती है कि आप पढ़ाई पे ध्यान दीजिए और आप हमारा नाम रोशन कीजिए। आप जहां भी जाइए हम लोग 100% आपके साथ हैं। तो इस स्पीच को मैं अब खत्म करती हूँ और मैं प्रिंसिपल से भी रिक्वेस्ट करती हूँ कि इनको प्लीज डिस्पर्स करके लंच के लिए भेजा जाए। मैं मौलाना कलाम साहब के बारे में ऑलरेडी इतने लोगों ने बोला है, हमें पता है कि उन्होंने हमारे लिए क्या किया। बट उनके बर्थडे के दिन मैं आप सबसे रिक्वेस्ट करती हूँ और आप सबसे प्रॉमिस मांगती हूँ कि आप लोग अपनी एजुकेशन को कंटिन्यू कीजिएगा, आप लोग एक अच्छे जगह पे स्टैब्लिश रहिएगा और आप लोग एक अच्छे सिटीजन की तरह हमारे कंट्री के लिए काम कीजिएगा। ये प्रॉमिस आप लोग मुझे देते हैं? थैंक यू। इसके साथ लास्ट कंक्लूजन में आपको सबको पता होगा कि हमने आपकी हेल्थ प्रोफाइल्स बनवाई है। सबको है, बच्चों को यहाँ पे अनीमिया है।
तो आपको क्या करना, जब आपकी वार्डन या जब आपकी टीचर आपको कहती है कि बच्चे ये चीज़ अच्छे से खाओ, आपको खाना, ये बहुत इंपॉर्टेंट है। आप जितने हेल्दी रहिएगा आप उतना अच्छा पढ़ पाइएगा, आपका हेल्थ उतना अच्छा रहेगा। आपकी हेल्थ अच्छी रहेगी तो कल को जब आप बड़े होइएगा तो आप भी अपने माँ बाप का ध्यान रख पाइएगा। आप खुद बीमार पड़िएगा तो आप अपने माँ बाप को नहीं देख पाइएगा। ये నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలం పోల్కంపల్లి గ్రామంలోని తెలంగాణ పబ్లిక్ స్కూల్లో సాంఘిక శాస్త్రం సబ్జెక్ట్ బోధించడానికి టీచర్ లేక ఇబ్బంది పెడుతున్న విద్యార్థులు 10వ తరగతి విద్యార్థులు మాట్లాడుతూ 3 నెలల్లో 10th క్లాస్ పరీక్షలున్నందున సాంఘిక శాస్త్రం సబ్జెక్టు చెప్పేవారు లేక పరీక్షలు ఫెయిల్ అవుతున్నామని భయపడుతున్నామని, ఇప్పటికైనా డిఈఓ కలెక్టర్ స్పందించి సాంఘిక శాస్త్రం టీచర్ను నియమించాలని విద్యార్థులు గ్రామ ప్రజలు కోరారు. ఐఎమ్ స్టడింగ్ 10th క్లాస్. ఇక్కడ జెడ్పిహెచ్ఎస్ పోల్కంపల్లి స్కూల్లో సోషల్ టీచర్ లేనందున మాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఇంకా 3 months అయితే మాకు ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి. ఇక్కడ టీచర్ గారు చెప్తారు కానీ మాకేమీ అర్థం కావట్లేదు. కలెక్టర్కి డిఓ గారికి జెడ్పిహెచ్ఎస్ పోల్కంపల్లి స్కూల్కి టీచర్ని తెప్పిస్తారని కోరుకుంటున్నాను. పోల్కంపల్లి ఈరోజు మాకు సోషల్ టీచర్ లేనందుకు కారణం వల్ల మాకు చాలా సబ్జెక్ట్ కానందువల్ల చాలా దెబ్బతింటున్నాం మేము. ఆ సబ్జెక్ట్ కావాలని కలెక్టర్ అండ్ టీచర్ రావాలని కోరుకుంటున్నాం. సార్ మీరు ఎట్లనైనా ప్రయత్నించి సోషల్ సార్ని ఈ పోల్కంపల్లి జెడ్పిహెచ్ఎస్ పోల్కంపల్లి స్కూల్కి రప్పిస్తారని మేము కోరుకుంటున్నాం. నా పేరు కుశాల్ సాయి, నేను 10వ తరగతి చదువుతున్నా జెడ్పిహెచ్ఎస్ పోల్కంపల్లిలో. మాకు సోషల్ టీచర్ లేదు. దీని కారణంగా మాకు సబ్జెక్ట్ చాలా దెబ్బతింటుంది. ఒక 3 నెలలు అయితే ఎగ్జామ్స్ ఉన్నాయి. అందులో ఫెయిల్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి డిఓ సార్ కలెక్టర్ గారికి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము, ఎట్లయినా మాకు సోషల్ టీచర్ తెప్పియాలని అనుకుంటున్నాము. జిల్లా పరిషత్ స్కూల్ హై స్కూల్లో సోషల్ టీచరు లేడు. ఆయన పోయిన స్కూల్ తెరవకముందే మార్చిలో రిటైర్మెంట్ అయ్యిండు. స్కూలు జూన్లో తెరిచిరు. ఇంతవరకు సోషల్ టీచర్ లేడు. ఇవాళ సోషలే ముఖ్యమైంది. భవిష్యత్తులో నాలెడ్జ్ రావాలంటే పిల్లలకు సోషల్ ముఖ్యం. ఈ సోషలీ లేకపోతే పిల్లలు చదివి కూడా వేస్ట్ అనిపిస్తారు. ఇప్పుడు ఇంకో 3 నెలల్లో 10th క్లాసులు ఉన్నాయి. వీళ్ళు ఈ సోషల్ లేకపోతే ఈ సమాజం గురించి ఈ జరుగుతున్న ఈ కార్యక్రమాల గురించి వీళ్ళు ఏం రాయగలుగుతారు? ఈ సోషల్ గురించి. సోషల్లో ఒకవేళ ఫెయిల్ అయితే వాళ్ళ జీవితం మళ్ళీ ఓ సంవత్సరం ఇంటికి పోయే పరిస్థితి ఉంది. దీనిపైన ఈ ప్రభుత్వం కానీ, ఈ అధికారులు డిఈ కానీ, ఎంఈఓ కానీ ఎందుకు దీన్ని స్పందించలేకపోతున్నారు? ఈ కాళహస్తిలో నిన్నటి దినం అర్ధనారీశ్వర టెంపుల్ వద్ద మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, మాజీ ట్రస్ట్ బోర్డు చైర్మన్ అంజూరు శ్రీనివాసులు మరియు ట్రస్ట్ బోర్డు మాజీ సభ్యులు, మాజీ కౌన్సిలర్స్ దర్శనానికి వెళ్ళగా అక్కడ దేవాలయం వద్ద బురదమయమైపోవడాన్ని చూసి చెల్లించి మధుసూదన్ రెడ్డి గారు ఈవో గారిని ఉద్దేశించి సమస్యను వెంటనే పరిష్కరించాలని, అక్కడ భక్తులకు ఎటువంటి ఆటంకం లేకుండా దర్శన భాగ్యం కల్పించాలని మీడియా ద్వారా తెలియజేస్తే అందుకు కూటమి నాయకులు వెంటనే స్పందించి మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి గారి గురించి వ్యంగ్యంగా మాట్లాడడం వారి అజ్ఞానానికి పరాకాష్ఠగా వైఎస్ఆర్ యువజన కాంగ్రెస్ తెలియజేస్తోంది. ఒక అధికారి వ్యవహారాన్ని తెలియజేసినప్పుడు ఆ సమస్యను 24 గంటల్లో స్పందించకపోతే ధర్నా చేస్తానని చెప్పి మా నాయకుడు తెలియజేస్తే 12 గంటల్లోనే అధికారి స్పందించి అక్కడ డోజర్తో శుభ్రపరిచి మట్టిని ఫిల్ చేసి రోల్ చేయడం జరిగింది. మొన్న కార్తీక పౌర్ణమి రోజు మాజీ ఎమ్మెల్యే గారు, మాజీ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు గారు, మా మిత్రబృందం అంజూరు కూడా దర్శనానికి వెళ్ళాము అర్ధనాథేశ్వర స్వామి గుడికి. అక్కడ చూస్తే పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. బురదమయం. ఓకే, వర్షం పడింది, వర్షాలు పడతాయి. నీకు
అధికారులకి వర్షం పడతాది అని తెలిసినా కూడా ముందస్తు జాగ్రత్తలుగా అక్కడ ప్రత్యామ్నాయంగా మట్టి తోయడం ఇలాంటివన్నీ చేయాలి. పట్టించుకోలేదు. కరెంటు లేదు, పిడుగులు పడినాయి, కరెంటు పోయింది. జనరేటర్ పెట్టేదానికి ఏమి జనరేటర్ పెట్టలా, కరెంటు లేదు. భక్తులు తాకిడి విపరీతంగా ఉన్నింది. ఇది చూసి ఆయన మనసు చెలించి ఆ బురదలో దిగి ఏందయ్యా ఇంత దౌర్భాగ్యంగా ఉంది పరిస్థితి ఆయన ఈవో గారికి హెచ్చరించినాడు. ఏమని? ఈవో గారు స్పందించండి, చూడండి ఈ పరిస్థితి ఎలా ఉన్నా చూడండి అని ఈవో గారిని అడిగినాడు. మిమ్మల్ని అడగల. ఏ నాయకుడిని ఎవరిని ప్రశ్నించలేదు ఆయన, కేవలం ఈవోనే మాట్లాడినాడు. అది వదిలేసి మీరు వ్యక్తిగతంగా వచ్చేసి ఆయన నిరక్షరాస్యుడా, ఆయన క్వాలిఫికేషన్ తెలుసా నీకు? బిఏ. భాష వేరే విధంగా ఉన్నా చిత్తూరు లాంగ్వేజ్ ఇది. భాష ఎట్టే ఉంటుంది. భాష లాంగ్వేజు యాస లాంగ్వేజ్ అనేది కాదు. పక్కన చైర్మన్ గారు ఆయన హావభావాల్లో చలనం లేదు, ఆయన స్పందించలేదు, ఆయనకు నచ్చలేదు ఈ విధానం. ఆయన పంచి కడుతూ ఉన్నాడు. ఆ సిస్టమ్ తెచ్చిందే ఆయన. జీవో పాస్ చేసి అది గుళ్ళోకి అంతరాలయం పోవాలంటే పంచి కట్టుకుని పోవాలి. ఆ సిస్టమ్ తెచ్చిన వ్యక్తి ఆయన. ఆ విషయం వదిలేదు మీరు హావభావాలు చలనం లేదు, ఆయనకు నచ్చలేదు, ఈయన విధానం నచ్చలేదు అనేది ఏంటి? కరెక్ట్ కాదు. అది చాలా ఎక్కువ మాట్లాడినావు. ఇంకోటి, మేమేం మర్డరిస్టులు కాదు, మర్డర్లు చేయాల. మేము మర్డర్లు చేయాల. మర్డర్లిస్ట్ అయితే నువ్వు కాదు. ఆవు పంచుతాం, పసుపుతో గడుగు. వైసీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలో వైసీపీ శ్రేణులు, మెడికల్ కాలేజీలు, ప్రైవేట్ పరంకు వ్యతిరేకంగా ర్యాలీలు నిర్వహించారు. వైసీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ కొరసాల కన్నబాబు ఆధ్వర్యంలో కాకినాడ రూరల్ రమణయ్యపేట ఆయన క్యాంపు కార్యాలయం నుండి నాయకులు, కార్యకర్తలతో బైకులపై నాగమల్లి తోట జంక్షన్ వరకు ర్యాలీ నిర్వహించారు. నాగమల్లి తోట జంక్షన్ వద్ద అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సర్పవరం జంక్షన్ రూరల్ తహసీల్దార్ కార్యాలయం వరకు కన్నబాబు, వైసీపీ నాయకులు పాదయాత్రగా తరలివచ్చి వినతిపత్రం అందజేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు మా ప్రీతమ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ శాంతియుత ర్యాలీలు నిర్వహించాం. ఇది ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మా నాయకుడు ఇచ్చిన పిలుపు మేరకు కోటి సంతకాల సేకరణలో భాగంగా ఈ ర్యాలీలు చేశాం. ఇప్పుడే మీరు చూశారు, కాకినాడ రూరల్ నియోజకవర్గంలో నాగమల్లి తోట జంక్షన్ అల్లూరి సీతారామరాజు గారి విగ్రహం వద్ద వారి విగ్రహానికి పూలమాల వేసి ఆ పోరాట స్ఫూర్తితో ఈ రోజు ర్యాలీని ఇక్కడి వరకు తీసుకొచ్చాం. కాకినాడ జిల్లా జగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన 2 కేసులను పోలీసులు ఛేదించి నిందితులను అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ తెలిపారు. కాకినాడ జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జగంపేట పోలీస్ స్టేషన్ పరిధి హానీ డాబా వద్ద 66 లక్షల విలువైన సుమారు 624 గ్రాముల బంగారం ఉన్న బ్యాగ్ దొంగిలించిన కేసులో నిందితులను అరెస్టు చేసి బంగారం రికవరీ చేసినట్లు తెలిపారు. ఒక వ్యాన్లో అక్రమంగా తరలిస్తున్న 10 లక్షల విలువైన 20 కేజీల గంజాయిని తరలిస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నామన్నారు.
కార్తీక వనభోజనాలు తెలంగాణ మ్యారేజ్ బ్యూరో మీడియేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఫౌండర్ మరియు స్టేట్ ప్రెసిడెంట్ బొర్రా శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్లో చాలా బ్రహ్మాండంగా జరుపుకోవడం జరిగినది. ఈ కార్యక్రమంలో మహిళా మ్యారేజ్ బ్యూరోలు మరియు పురుషులు మ్యారేజ్ బ్యూరోలు, స్టేట్ కమిటీ సభ్యులు, అన్ని కమిటీ సభ్యులు కార్తీక వనభోజనంలో పాల్గొనడం జరిగింది. శేఖర్ గౌడ్ శేఖర్ లేడా ఆ చేరక్కడి ఎన్ని ఆరా ముందుకు రా ఒకటే ఆకుల రజని ముదిరాజ్ కమ్యూనిటీ ప్రెసిడెంట్ గౌడ మేము ఎప్పుడు ఇక అమ్మా ఇగో ఇలా బుద్ధుడి విగ్రహం ఉంది. నెల రోజులు ఇక్కడ పెట్టి నెల రోజులు ఇక్కడ పెట్టి ఇందులో కృత్తిక మాసం వస్తేనే వనభోజనాలని మనం ఏర్పాటు చేసుకుంటాము. చెప్పండి. దేవతలు అందరూ వచ్చి ఇట్లా చెట్ల కింద కూర్చొని అందరు కలిసి భోజనం చేసేవాళ్ళంట. వచ్చి ఒక్కొక్కటి వదిలేసి వెళ్ళిపోయారంట పైకి. అవన్నీ మనకు కలిసి వస్తాయని అందరం కలిసి చెట్ల కింద కూర్చొని భోజనం చేస్తే ఆ పుణ్యాలన్నీ మనకు వస్తాయనేసి అదొక నమ్మకం అన్నమాట మన అందరికి. అంటే చెడ్డ వాళ్ళు ఉంటారు, మంచి వాళ్ళు ఉంటారు. మనము ఎంతో మంది కలిసి తిరుగుతూ ఉంటాం, అందరినీ ముట్టుకుంటాం, అందరినీ చేస్తూ ఉంటాం. అది కాకుండా ఉండడానికే ఇలా వనభోజనాలు చేసిన చెట్ల కింద ఏదైనా గ్రహాలు ఉన్నా ఏమన్నా ఉన్నా వెళ్ళిపోతాయని ఒక నమ్మకం అన్నమాట.